మిత్రులారా, ఈ భాగంలో 3 అక్షరాలు కలిగిన పదాలను ఎలా చదవాలో మనం నేర్చుకుందాం. ఈ 3 అక్షరాలతో ఏర్పడిన పదాలు చదివేందుకు మనం ముందు 2 అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి 3వ అక్షరం యొక్క శబ్దాన్ని కలపాలి. 3 letter words with vowel A. రండి మొదటి పదం చూద్దాం. మొదటి పదం FAN. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం FA మరియు రెండవ భాగం N. మిత్రులారా, మీకు గుర్తుంటే దీని ముందు వీడియోలో మనం FA చదివే విధానం చూసాం. F యొక్క శబ్దం F, A యొక్క శబ్దం A అంటే FA యొక్క శబ్దం ఫా అవుతుంది. N యొక్క శబ్దం మనకు తెలుసు, N యొక్క శబ్దం N. కాబట్టి ఈ పద ఉచ్చారణ FA ఫా. N యొక్క శబ్దం N, FAN యొక్క ఉచ్చారణ అవుతుంది ఫా నా ఫ్యాన్. ఫ్యాన్ అంటే పంక. మరొక పదం చూద్దాం, TAP. ఈ పదాన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. TA యొక్క శబ్దం అవుతుంది టా, P యొక్క శబ్దం ప అవుతుంది. కాబట్టి TAP పలికే తీరు ట్యాప్ అవుతుంది. ట్యాప్ అంటే కుళాయి. తర్వాత పదం చూద్దాం, RAT. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం RA మరియు రెండవ భాగం T. RA యొక్క శబ్దం మనకు తెలుసు, R యొక్క శబ్దం రా, A యొక్క శబ్దం ఆ. కాబట్టి RA యొక్క శబ్దం రా అవుతుంది. దీనికి మనం T కలిపినప్పుడు RAT యొక్క ఉచ్చారణ అవుతుంది ర్యాట్ అంటే ర్యాట్. ర్యాట్ అంటే ఎలుక. 3 letter words with vowel E. రండి మొదటి పదం చూద్దాం, BED. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. BE మరియు D. BE యొక్క శబ్దం బే అవుతుంది, B యొక్క శబ్దం బ, E యొక్క శబ్దం ఏ, BE అవుతుంది బే. దీనికి మనం D యొక్క శబ్దం కలిపితే మొత్తం ఉచ్చారణ అవుతుంది BE. బేడా అంటే బెడ్. బెడ్ అంటే పరుపు. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం PEN. మిత్రులారా, దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. PE మరియు N. PE యొక్క శబ్దం అవుతుంది పే, N యొక్క శబ్దం న. కాబట్టి PEN యొక్క ఉచ్చారణ అవుతుంది పే నా అంటే పెన్. పెన్ అంటే కలం. తర్వాత పదం చూద్దాం, DEN. DE యొక్క శబ్దం అవుతుంది డే, N యొక్క శబ్దం న. కాబట్టి DEN యొక్క ఉచ్చారణ అవుతుంది డే నా అంటే డెన్. డెన్ అంటే బస లేదా గుహ. 3 letter words with vowel I. మిత్రులారా, ఈ పదం చూడండి. ఆ పదం SIT. SI యొక్క శబ్దం అవుతుంది సి, T యొక్క శబ్దం టా. కాబట్టి SIT యొక్క ఉచ్చారణ అవుతుంది సి టా సిట్. సిట్ అంటే కూర్చోవడం. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం DIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. DI యొక్క శబ్దం అవుతుంది డి, G యొక్క శబ్దం గా. కాబట్టి DIG యొక్క ఉచ్చారణ అవుతుంది డి గా డిగ్. డిగ్ అంటే తవ్వడం. తర్వాత పదం చూద్దాం. పదం FIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. FI మరియు G. FI యొక్క శబ్దం అవుతుంది ఫీ, G యొక్క శబ్దం గా. కాబట్టి FIG యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీ గా ఫిగ్. ఫిగ్ అంటే అంజీరా. 3 letter words with vowel O. రండి ఒక ఉదాహరణ చూద్దాం. పదం BOY. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం దాన్ని 2 భాగాలుగా చేద్దాం. మొదటి భాగం BO మరియు రెండవ భాగం Y. BO యొక్క శబ్దం చూస్తే B యొక్క శబ్దం అవుతుంది బ మరియు O యొక్క శబ్దం ఆ. కాబట్టి BO యొక్క శబ్దం అవుతుంది బా. Y యొక్క శబ్దం యా. కాబట్టి BOY యొక్క ఉచ్చారణ అవుతుంది బా యా బాయ్. బాయ్ అంటే అబ్బాయి. తరువాత పదం చూద్దాం. పదం COP. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. CO మరియు P. CO యొక్క శబ్దం అవుతుంది కా, P యొక్క శబ్దం పా. కాబట్టి COP యొక్క ఉచ్చారణ అవుతుంది కా పా కాప్. కాప్ అంటే పోలీస్. తరువాత పదం చూద్దాం. పదం FOX. FO యొక్క శబ్దం అవుతుంది ఫా.
ఎక్స్ యొక్క శబ్దం సా కాబట్టి FOX యొక్క ఉచ్చారణ అవుతుంది ఫా సా ఫాక్స్. ఫాక్స్ అంటే నక్క. 3 letter words with vowel U. మొదటి పదం చూద్దాం. మొదటి పదం BUG. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం పదాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగం BU మరియు రెండవ భాగం G. BU యొక్క శబ్దం అవుతుంది B యొక్క శబ్దం బ మరియు U యొక్క శబ్దం ఆ. కాబట్టి BU యొక్క శబ్దం అవుతుంది బ. G యొక్క శబ్దం గా కాబట్టి BUG యొక్క ఉచ్చారణ అవుతుంది బా గా బగ్. బగ్ అంటే కీటకం. తర్వాత పదం చూద్దాం. పదం CUB. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. మొదటి భాగం CU మరియు రెండవ భాగం B. CU యొక్క శబ్దం క, B యొక్క శబ్దం బ కాబట్టి CUB యొక్క ఉచ్చారణ అవుతుంది కా బా కబ్. కబ్ అంటే పులికూన. తర్వాత పదం GUN. GU యొక్క శబ్దం గా, N యొక్క శబ్దం న కాబట్టి GUN యొక్క ఉచ్చారణ అవుతుంది గా నా గన్. గన్ అంటే తుపాకీ. అర్థమవుతుందిగా మిత్రులారా. 3 అక్షరాలతో ఏర్పడే పదాలను చదవడానికి మనం ముందు 2 అక్షరాల శబ్దం తీసుకుంటాం. ఆ శబ్దాన్ని 3వ అక్షరం యొక్క శబ్దంతో కలుపుతాం. రండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను చదివే పద్ధతి నేర్చుకుందాం.